డ్రీమ్ కోసం వేలాది భారతీయులు అమెరికా బాట పడుతున్నారు. కానీ ఆ కల నిజమవుతుందా? లేక వీసా అనిశ్చితి వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుందా? తాత్కాలిక వీసాలపై జీవిస్తున్న భారతీయుల అసలు పరిస్థితి ఏంటి? అమెరికా వెళ్లడం ఒకప్పుడు విజయ చిహ్నం, కానీ ఇప్పుడు అది ఆందోళనకు మరో పేరు అవుతుందా? H1B, F1 వీసా హోల్డర్లకు పెరుగుతున్న ఒత్తిడి, గ్రీన్ కార్డ్ కోసం సంవత్సరాల నిరీక్షణ. భారతీయుల అమెరికన్ డ్రీమ్ ఇప్పుడు సంక్షోభంలో ఉందా? ఉన్నత విద్య, అధిక జీతాలు, గ్లోబల్ కెరీర్ ఇవే అమెరికా ఆకర్షణలు. కానీ తాత్కాలిక వీసాల అనిశ్చితి వేలాది భారతీయ కుటుంబాల భవిష్యత్తును సంకటంలోకి నెడుతోంది. ఇదే ఈరోజు మన స్పెషల్ స్టోరీ. అమెరికాకు ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం వెళ్తున్న భారతీయుల సంఖ్య ప్రతి సంవత్సరం క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే అందరూ ఒకే స్థాయిలో సౌకర్యంగా జీవించడం లేదు. ముఖ్యంగా తాత్కాలిక వీసాలపై ఉన్నవారు ఎక్కువ ఒత్తిడి, అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా H1B వర్క్ వీసా మరియు F1 స్టూడెంట్ వీసా హోల్డర్లు ఇమిగ్రేషన్ పాలసీల మార్పుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా H1B వీసా హోల్డర్ల పరిస్థితిని గనుక గమనించినట్టయితే ఇది అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన వర్క్ వీసా. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ఈ వీసా ద్వారానే వెళ్తూ ఉంటారు. అయితే ఈ వీసా లాటరీ సిస్టమ్ ద్వారా ఇస్తారు. ఎంపిక అవుతామో లేదో అనేది అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లోగా ఒక కొత్త ఉద్యోగం దొరకాలి, లేకపోతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. గ్రీన్ కార్డు కోసం సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి కూడా పెద్ద సమస్య ఇక్కడ. దీనివల్ల మానసిక ఒత్తిడి, కుటుంబ స్థిరత్వంపై అనిశ్చితి, పిల్లల భవిష్యత్తుపైన ఎన్నో సందేహాలు, ఇలాంటి ఎన్నో పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక F1 స్టూడెంట్ వీసా హోల్డర్ల విషయానికి గనుక వస్తే అమెరికాలో ఉన్నత విద్య పొందడం ఒక పెద్ద పెట్టుబడనే చెప్పచ్చు. లక్షల రూపాయల ఫీజులు, డాలర్ మారకపు విలువ, జీవన వ్యయాలు ఇవన్నీ కలిసి భారీ ఆర్థిక భారం అవుతున్నాయి. చదువు పూర్తయ్యాక ఓపీటీ ద్వారా ఉద్యోగం దొరకాలి. ఆ తర్వాత H1B లాటరీలో ఎంపిక కావాలి. ఒకవేళ గనుక అది జరగకపోతే తిరిగి భారత్ రావాల్సిన పరిస్థితి. దీనివల్ల విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన పెరుగుతోంది. మరోవైపు L1 వీసా హోల్డర్లు కొంతవరకు సురక్షిత స్థితిలోనే ఉంటారు. ఎందుకంటే వారు ఇప్పటికీ ఒక కంపెనీలో పనిచేస్తూ అమెరికా బ్రాంచ్కు బదిలీ అవుతారు. అయితే పూర్తిగా కంపెనీపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఉద్యోగం మారడం అంత సులభమేమీ కాదు. అయితే గ్రీన్ కార్డ్ హోల్డర్లు మరియు అమెరికా పౌరులు మాత్రం ఇమిగ్రేషన్ ఒత్తిడిని పెద్దగా ఎదుర్కోరనే చెప్పాలి. వారికి ఉద్యోగ మార్పులు చాలా సులభం, దీర్ఘకాలిక స్థిరత్వం కూడా ఉంటుంది. పిల్లల విద్య, కుటుంబ జీవితం విషయంలో భయం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల లాభ నష్టాలను గనక మనం పరిశీలించినట్టయితే, లాభాల పరంగా చూసుకున్నట్టయితే అమెరికాలో జీతాలు అధికంగా ఉంటాయి, ప్రపంచ స్థాయి పరిశోధన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, గ్లోబల్ ఎక్స్పోజర్, అదేవిధంగా ఆధునిక జీవనశైలి వంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి అనుభవం భారతీయులకు కెరీర్లో కొత్త మార్గాలను కూడా చూపిస్తుంది. ఇక నష్టాల విషయానికి వస్తే అనిశ్చిత వీసాల పాలసీలు, లాటరీ సిస్టమ్, గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్, ఉద్యోగ భద్రతా లోపం ఇవన్నీ కూడా చాలా పెద్ద సమస్యలు. కుటుంబ విభజన, పిల్లల విద్యలో అంతరాయం, ఆర్థిక ఒత్తిడి వంటి ప్రతికూల ప్రభావాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఇక ఈ పరిణామాలను గనుక చూసుకున్నట్టయితే ఈ అనిశ్చితి వల్ల చాలా మంది భారతీయులు ఇప్పుడు భారత్లోనే అవకాశాలు వెతుకుతున్నారు. ఐటీ, స్టార్టప్ రంగాలు, గ్లోబల్ కంపెనీల విస్తరణ వల్ల భారత్లోనూ చాలా మంచి జీతాలు లభిస్తున్నాయి. అమెరికాకు వెళ్లడం ఇప్పుడు అవసరం కంటే ఎంపికగానే మారుతోంది. బంగారు భవిష్యత్తు భారత్లోనే ఉందంటున్నారు ఎంతో మంది నిపుణులు. మొత్తంగా చూస్తే తాత్కాలిక వీసాలపై ఉన్నవారే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత నివాస హక్కు ఉన్నవారికి మాత్రం స్థిరత్వం ఉంటుంది. అమెరికా అవకాశాల దేశమే అయినా వీసా వ్యవస్థలోని అనిశ్చితి కారణంగా భారతీయులకు ప్రధాన సవాలుగా మారింది. భారత్లోనే మెరుగైన అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు ఇంకా అమెరికా కోసం పోరాటం? ఎవరు సేఫ్, ఎవరు సఫర్ అవుతున్నారు? వీసా పాలసీలు భారతీయుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఆలోచించండి. ఆలోచించి అమెరికా వైపు అడుగు వేయండి. ఇది కేవలం వలస కథ కాదు, భవిష్యత్తు భద్రత, కుటుంబ స్థిరత్వం మరియు కెరీర్ నిర్ణయాల కథ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.